హైదరాబాద్ వర్సెస్ చెన్నై హెడ్ టు హెడ్ గణాంకాలివే. ఐపీఎల్ 17లో భాగంగా ఏప్రిల్ 5న హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్లలో ఇరు జట్లకు ఇది 4వ మ్యాచ్ కాగా ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లలో చెన్నై 2 మ్యాచ్లలో గెలవగా హైదరాబాద్ 2 మ్యాచ్లలో ఓటమి పాలైంది. ఇందులో భాగంగా ఇటీవలే మ్యాచ్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోగా గుజరాత్ టైటాన్స్ చేతిలో సన్ రైజర్స్ ఓడిపోయింది. దీంతో 2 గాయపడిన సింహాలు తలపడినట్లుగా ఈ మ్యాచ్ ఉండబోతున్నట్లు అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక పాయింట్ల పట్టికలో చెన్నై 3వ ప్లేస్ లో ఉండగా హైదరాబాద్ 7వ ప్లేస్ లో ఉంది. ఇక ఈ సీజన్ లో హైదరాబాద్ ప్రయాణం విషయానికొస్తే మార్చి 23న టోర్నమెంట్ లోని వారి మొదటి మ్యాచ్లలో కోల్కతా నైట్ రైడర్స్ పై 4 పరుగుల తేడాతో గెలవగా తర్వాతి మ్యాచ్ 27న ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రికార్డు స్కోర్ చేసి 31 పరుగుల తేడాతో గెలిచింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ పై మార్చి 31న 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ టీంలో ట్రెవిస్ హెడ్, క్లాసిన్, అభిషేక్ శర్మ రూపంలో భారీ హిట్టర్లు ఉండగా వారు నిలబడితే లెక్క వేరుగా ఉంటుంది. ఇదే క్రమంలో భువనేశ్వర్ కుమార్, ప్యాట్ కమిన్స్ నేతృత్వంలో పేస్ అటాక్ బలంగా కనిపిస్తుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా మయాంక్ మార్కండే మాత్రం ఉండడంతో స్పిన్ విభాగంలో కాస్త లోటు కనిపిస్తుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే మార్చి 22న 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించగా మార్చి 26న గుజరాత్ పై 63 పరుగుల తేడాతో గెలిచింది. అయితే మార్చి 31న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇలా ఈ 2 టీంలు తమ చివరి మ్యాచ్లలో ఓడిపోయి కసిలో ఈసారి బరిలోకి దిగబోతున్నారు. చెన్నై టీంలో రచిన్ రవీంద్ర నిలకడగా ఆరంభాలు ఇస్తుండగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పరుగులు చేయడంతో కాస్త ఇబ్బంది పడుతున్నారు. బౌలింగ్ ప్రదర్శనలో మతీషా పతిరానా అద్భుతమైన ఫామ్ నుంచి ప్రదర్శించగా ముస్తాఫిజర్ రెహమాన్ ఈ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో ఒకటిగా ఉన్నాడు. హెడ్ టు హెడ్ రిపోర్ట్. హైదరాబాద్ చెన్నై జట్లు ఇప్పటి వరకు 19 ఐపీఎల్ మ్యాచ్లు ఆడగా వాటిలో చెన్నై సూపర్ కింగ్స్ 14 మ్యాచ్లలో గెలిచింది. సన్ రైజర్స్ కేవలం 5 మ్యాచ్లలోనే విజయం సాధించింది. ఇక చెన్నైపై ఇప్పటి వరకు హైదరాబాద్ అత్యధిక స్కోరు 192 పరుగులు కాగా హైదరాబాద్ పై చెన్నై అత్యధిక స్కోరు 223. ఉప్పల్లో సన్ రైజర్స్ రికార్డ్. ఇక ఇదే మైదానంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు రికార్డు స్కోర్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 277 పరుగులు చేసింది. ఆ మ్యాచ్ లో క్లాసిన్ 34 బంతుల్లో 4 ఫోర్లు 7 సిక్స్లతో 80 పరుగులు చేయగా అభిషేక్ శర్మ 33 బంతుల్లో 3 ఫోర్లు 7 సిక్స్లతో 63 పరుగులు చేయగా ట్రెవిస్ హెడ్ 24 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్స్లతో 62 పరుగులతో కీలక స్కోరుగా నిలిచారు.